బైబిల్ స్టడీ విత్ సృజన్ సేగేవ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనము మత్తయి శుభవార్త 2వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో మనం యేసుక్రీస్తు వంశావళి, యేసుక్రీస్తు పుట్టుక రీతిని మనం నేర్చుకొని ఉన్నాము. అలాగే ఇవాళ యేసుక్రీస్తుకు పుట్టిన తర్వాత ఎదురైనటువంటి పరిస్థితులను ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా మనకు ఒక 3-4 వ్యక్తులు కనిపిస్తారు. అలాగే తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు మనకి ఈరోజు సాక్షాత్కరిస్తున్నారు. సో వీరి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనేటువంటి కొన్ని ప్రశ్నలను ధ్యాన రూపంలో మనం నేర్చుకుంటాము. అలాగే ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లోతైన విషయాలను కూడా తెలుసుకోబోతూ ఉన్నాము. సో మనం ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దాం. 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు గమనించినట్లయితే అక్కడ హేరోదు రాజు ప్రస్తావన ఉంది. ఈ హేరోదు రాజు అనేటువంటి వ్యక్తిని హేరోదు ది గ్రేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇతను ఆ సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒకానొక గొప్ప రాజు. రోమన్ పాలనలో అవిభాజ్య ఇజ్రాయేల్ను పాలించినటువంటి రాజుగా హేరోదు ది గ్రేట్కి పేరుంది. హేరోదు ది గ్రేట్ చనిపోయిన తర్వాత ఆయనకు 3 కుమారులు ఉంటే ముగ్గురికి కింగ్డమ్ అనే దాన్ని డివైడ్ చేసి పంచి ఇచ్చినట్లుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి అవిభాజ్య రాజ్యాన్ని పాలించినటువంటి రాజుగా హేరోదు ది గ్రేట్కి పేరుంది. సో ఈ హేరోదు అనేటువంటి రాజు బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమైనట్లయితే 2వ అధ్యాయం చాలా ఈజీగా అర్థమవుతుంది. హేరోదు రాజు అనేటువంటి వ్యక్తి యూదా వంశానికి చెందినవాడు కాదు. అతను ఎదోమీ అనేటువంటి ఒక వంశానికి చెందినటువంటి వాడు. ఈ ఎదోమీయుడైనటువంటి వ్యక్తి తనకున్నటువంటి చాతుర్యం చేత రోమా రాజు అయినటువంటి సీజర్ నుంచి ఆదేశాలు పొంది ఇజ్రాయెల్ దేశాన్ని పాలిస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, మాకెప్పుడు కూడా ఒక యూదా రాజు అనేటువంటి వ్యక్తే రాజుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మాకు పాత నిబంధనలోనే వాగ్దానం చేశాడు. దావీదుకు వాగ్దానం చేస్తూ, నీ వంశంలో నుంచి ఒక రాజు సదా ఎల్లప్పుడూ నా ప్రజలను పరిపాలిస్తూ ఉంటాడు అని దావీదు రాజుకి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మమ్మల్ని పాలించేవాడు ఒక యూదుడై ఉండాలి, ఒక ఇజ్రాయేలు తెగల్లో పుట్టినటువంటి వ్యక్తి అయి ఉండాలి అనేది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక కోరిక. అయితే ఇక్కడ ఎదోమీయ రాజు అయినటువంటి హేరోదు ఉండటం వల్ల ఆ కోరిక యూదుల్లో నెరవేరడం లేదు. ఈ విషయం ఎదోమీయుడైనటువంటి హేరోదు రాజుకి చాలా బాగా తెలుసు. అందుకే యూదులను ప్రసన్నం చేసుకోవడానికి ఆ 2వ టెంపుల్ని కొంచెం అందంగా తీర్చిదిద్దడం అయితేనేమి, ఆ చుట్టుపక్కల ఫోర్టులు కట్టించడం అయితేనేమి, ఇట్లాంటి వాటిని చేసి వాళ్ళ యొక్క మన్ననలు పొందడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తనకి ఇష్టమైన వారిని యాజకులుగానైతేనేమి ఆ సమాజంలో అధికారులుగా నియమించి తన యొక్క రాజ్యంలో ఈ యూదులకు ప్రాధాన్యం ఉంది అనేది చెప్పుకోవాలి అనేది అతని యొక్క ప్రయత్నం. ఈ ప్రయత్నంలో అతడు యూదా రాజు వస్తాడేమో, నా కుర్చీ ఎక్కడ ఊడిపోతుందేమో అనేటువంటి భయం కూడా ఈ హేరోదు రాజులో ఉంది. అందువల్ల యేసుక్రీస్తు పుట్టినటువంటి విషయం జ్ఞానుల ద్వారా అతనికి తెలిసినప్పుడు వెంటనే అతను టెన్షన్ పడ్డాడు. ఓహో, అయితే నా రాజ్యంలో నా కుర్చీకి ఒక ప్రమాదం రాబోతుంది అని గుర్తించి యేసుక్రీస్తును చంపడానికి సిద్ధమయ్యాడు. ఇతను యేసుక్రీస్తును మాత్రమే కాదు, అతను మరణించేటువంటి సమయంలో తాను చనిపోయినప్పుడు యూదా ప్రజలు మొత్తం, ఇజ్రాయెల్ దేశం మొత్తం ఏడవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక క్రూరమైన ప్రణాళిక వేశాడు. అదేంటంటే యూదాలో ఉన్నటువంటి పలు తెగలకు చెందిన నాయకులను తీసుకొని వచ్చి జైల్లో ఉంచి, నేను ఎప్పుడైతే మరణిస్తానో వెంటనే వీళ్ళందరినీ కూడా చంపేయండి, అప్పుడు యూదా ప్రజలు మొత్తం వాళ్ళ కోసం శోకిస్తారు. ఆ విధంగా నేను చనిపోయినప్పుడు వాళ్ళు శోకించినట్టు అవుతుంది, తద్వారా నా వల్ల వాళ్ళు ఏడ్చినట్టు అవుతుంది, నా కోసం ఏడ్చినట్లు అవుతుంది అనేటువంటి ఒక క్రూరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా ఇతను మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఇతను ఎంత క్రూరుడు అని అంటే, తన సొంత ఇంట్లో వాళ్ళనే చంపేసినంత దరిద్రమైనటువంటి వ్యక్తి ఈ హేరోదు. అందుకనే జోసెఫస్ అనేటువంటి 1వ శతాబ్దపు రచయిత ఈ విధంగా అంటాడు, హేరోదు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండడం కంటే అతని ఇంట్లో పందిగా ఉండడం మేలు అని అంటాడు. అంటే అంత హీనమైనటువంటి స్థితిలో తన యొక్క కుటుంబ సభ్యుల్ని హింసించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం చెప్తే మీకు ఆల్రెడీ నేను రాసినటువంటి పుస్తకం ఇస్తాను అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. సో అలాగే మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది, డిజిటల్ సర్టిఫికేట్ కూడా మీకు ఇవ్వబడుతుంది. సో మొదటి ప్రశ్న ఏమిటంటే, హేరోదు ది గ్రేట్ గురించి ఇప్పుడు నేను చెప్పిన విషయాల గురించి కాకుండా మీరు ఇంకేదైనా విషయాన్ని
సేకరించి అది మీరు చదివి తెలుసుకోవచ్చు, ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు, లేదా ఇంకా ఎక్కడైనా సోర్స్ మీ ఇష్టం. బట్ తెలుసుకొని ఆ ప్రశ్నను సమాధానం రాసి నాకు పంపించాలి. సమాధానం అనేది కేవలం 50 మాటల లోపు మాత్రమే ఉండాలి. 50 మాటల లోపుగా ఎవరైతే ఎక్కువ సమాచారాన్ని రాస్తారో వారి యొక్క ఆన్సర్ అనేది స్వీకరించబడుతుంది. మొదటి ప్రశ్న అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ విషయంలోకి వచ్చినట్లయితే హేరోదు దగ్గరికి కొంతమంది జ్ఞానులు, తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టినటువంటి శిశువు ఎక్కడ, తూర్పు దేశంలో ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయన ఆరాధించడానికి వచ్చాము అని అన్నారు. ఇక్కడ కొన్ని విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది. అదేంటంటే మొట్టమొదటిగా తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. ఎందుకు జ్ఞానులు వచ్చారు అని అంటే కీర్తనల గ్రంథంలో మనం ఒక చోట చూస్తాము, వేరే దేశం నుంచి, ఇతర దేశాల నుంచి రాజులు నీ దగ్గరకు వస్తారు, నీకు నమస్కరిస్తారు అనేటువంటి వాగ్దానం, అనేటువంటి ఒక ప్రవచనం మనము పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో చూస్తామన్నమాట. సో ఆ వచనం ఇక్కడ నెరవేరినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు అని అంటే ఈ తూర్పు ప్రాంతం ఎక్కడ ఉంది అనేది మనం పరిశీలించాలంటే ఇజ్రాయెల్నకు తూర్పు ప్రాంతంలో ఏమేమి ఉన్నాయంటే సిరియా కావచ్చు, ఆ తర్వాత ఇరాకు, మనం ఉన్నటువంటి భారతదేశం కూడా ఇజ్రాయెల్కి తూర్పు దేశంలో ఉందన్నమాట, తూర్పు ప్రాంతంలో ఉందన్నమాట. సో ఈ ప్రాంతం నుంచి జ్ఞానులు వచ్చారు అని అంటే ఈ ప్రాంతంలో ఆ నక్షత్రం గురించి తెలిసినటువంటి వ్యక్తులు వీళ్ళు అయి ఉండాలి. సో ఈ ప్రాంతంలో ప్రత్యేకించి ఈ తూర్పు ప్రాంతంలో ఒక మతం అనేది ఆ రోజుల్లో బాగా వ్యాపించి ఉండేది, అదే జొరాస్ట్రియన్ మతం. సో ఈ జొరాస్ట్రియన్ మతంలో యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఒక ప్రవచనం ఉంది అనేది వారి యొక్క విశ్వాసం. సో అప్పట్లో ఈ జొరాస్ట్రియన్ మతం అనేది భారతదేశం వరకు కూడా వ్యాపించి ఉండేది. సో ఆ నేపథ్యంలో భారతదేశంలో రాజుగా ఉన్నటువంటి ఒక రాజు, ఆ రాజు పేరు నేను దీని మీద ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ వీడియో చేశాను. ఆ వీడియో కార్డు నేను ఇక్కడ లింక్లో ఇస్తాను, మీరు దాన్ని కూడా చూసి అందులో ఉన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఒక రాజు మిగిలినటువంటి ఇతర రాజులతో, జొరాస్ట్రియన్ మతంలో ఉన్నటువంటి ఇతర రాజులతో కలిసి ఈ పుట్టినటువంటి యూదా రాజు, ప్రపంచానికి రాజు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు అనేది ఒక నమ్మకం. దానికి సంబంధించినటువంటి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని మీరు వినొచ్చు. సో వీళ్ళు తూర్పు నుంచి వచ్చారు. తూర్పు నుంచి వచ్చినటువంటి వీరికి మ్యాజై అనేటువంటి పదాన్ని గ్రీకు భాషలో ఉపయోగించారు. సో ఈ మ్యాజై అనేటువంటి పదం నుంచే మెజీషియన్స్ అనేది వచ్చింది. మెజీషియన్స్ అంటే ఆ రోజుల్లో, ఇప్పుడు మెజీషియన్స్ అంటే ఏదో చిన్నటువంటి మ్యాజిక్లు చేసే వాళ్ళలాగా మనం భావిస్తూ ఉంటాం. అయితే ఆ రోజుల్లో మెజీషియన్స్ అంటే ఖగోళ శాస్త్రం మీద లేదా సైన్స్ పట్ల ఒక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు. సో వీరు యేసుక్రీస్తును వెతుక్కుంటూ వచ్చారు. సాధారణంగా రాజకుమారుడు అనేవాడు ఎక్కడ పుడతాడు, రాజు ఉండేటువంటి కోటలో ప్రిన్స్గా పుడతాడు, రాకుమారుడుగా పుడతాడు. సో అందువల్ల డైరెక్ట్గా వీళ్ళు హేరోదు దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఏంటంటే హేరోదు రాజు దగ్గర పుట్టినటువంటి ఒక కుమారుడు అయి ఉండొచ్చు అనేది వాళ్ళ యొక్క భావన. అందువల్ల స్ట్రైట్గా హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఆ శిశువు ఎక్కడ అని ప్రశ్నించారు. అయితే వాళ్ళు ఎలా వచ్చారు అనేది మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అక్కడ ఒక వెలుగు వారికి కనిపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వెలుగు అనేది ఒక నక్షత్రంగా బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా నక్షత్రం అనేటువంటి భావనలో మనం తీసుకోకూడదు. ఎందుకంటే నక్షత్రం అనేది భూమితో పోలిస్తే చాలా కోట్ల రెట్లు పెద్దది. ఉదాహరణకు సూర్యుడు అనేది ఒక నక్షత్రం, భూమి అనేది సూర్యుడితో పోలిస్తే ఒక చిన్న ఇసుక రేణు అంత ఉంటుంది. సో ఒక నక్షత్రం వచ్చి భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులకి దారి చూపించడం అనేది అసాధ్యం. అయితే అక్కడ దేవుడు దాన్ని వర్ణిస్తున్నాడు, రచయిత ద్వారా దేవుడు దాన్ని ఒక వర్ణన రూపంలో చెబుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేదో ఆకాశంలో జరిగినటువంటి 2 గ్రహాల కూటమిగా కూడా దాన్ని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రహాల కూటమి అనేది ఎక్కడో ఒక స్పెసిఫిక్ డిగ్రీలో మనకు కనిపిస్తుంది తప్ప అది జ్ఞానులు ముందుగా నడుస్తూ దారి చూపించడం అనేది ఇంపాసిబుల్. సో దాన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే ఒక దేవదూత వారికి వెలుగుగా కనిపించి వారికి దారి చూపించి ఉండవచ్చు అనేది ఒక భావన అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే యూదులు ఈ మాటను చదువుతున్నప్పుడు వాళ్ళకు వెంటనే 2 మాటలు స్ఫురిస్తాయి. మొట్టమొదటిది ఏంటంటే యూదుల రాజుగా జన్మించినటువంటి శిశువు ఎక్కడా అని జ్ఞానులు ప్రశ్నించారంటే వెంటనే వీళ్ళకి పాత నిబంధన గుర్తొస్తుంది. ఓకే, యూదుల రాజు అని అన్నాడంటే యూదుల నుంచి పుడతాడు, ఓహో అయితే మెస్సయ్య రాబోతున్నాడు అనమాట అని యూదులకు తెలుస్తుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఆయన నక్షత్రమును మేము తూర్పున చూసి వచ్చితమే అని అన్నారు. ఆయన నక్షత్రం అనేటువంటి ఒక భావన, ఒక ప్రవచనం అనేది పాత నిబంధనలో ఆల్రెడీ ఉంది. సంఖ్యాకాండంలో బిలాము అనేటువంటి ఒక ప్రవక్త దీనికి సంబంధించినటువంటి ఒక మాటను పలికాడు. ఆ మాటను ఇప్పుడు నేను బైబిల్ గ్రంథం నుంచి చదివి వినిపిస్తాను, మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నేను అతనిని చూచుచున్నాను, కానీ ఇప్పుడు ఉన్నట్లు కాదు. నేను అతనిని పరికించుచున్నాను, కానీ సమీపంలో ఉన్నట్లు కాదు. ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రం ఉదయించును, ఒక రాజదండము బయలువెడలును.
అది మోవాబీయుల కణతలు అదరగొట్టును, షేతు వంశము వారి పుర్రెలు పగలగొట్టును, ఎదోమీయులను లొంగదీయును. సో ఈ వచనం చదవగానే వెంటనే వారికి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాజు, హేరోదు రాజు ఎవరు అని అంటే ఎదోమీయుడు కాబట్టి అతను ఎదోమీయుల నుంచి ఆ రాజ్యాన్ని తీసుకుంటున్నాడు అనేటువంటి భావన బిలాము యొక్క ప్రవచనంలో మనకు కనిపిస్తుంది. అందుకనే హేరోదు రాజు కలత చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంతేకాదు, హేరోదు రాజుతో పాటు యెరూషలేము వాసులు కూడా కలత చెందారంట. యెరూషలేము వాసులు అంటే యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కాదు, ఎవరైతే హేరోదు నుంచి లాభాలను స్వీకరిస్తున్నారో, ఎవరైతే హేరోదు నుంచి గొప్ప పదవులను పొంది అధికారాన్ని అనుభవిస్తున్నారో వారికి కలత పట్టుకుంది. ఎందుకనంటే మెస్సయ్య వచ్చాడంటే వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను ఎత్తి చూపించినప్పుడు మేము ఈ అధికారాన్ని కోల్పోవలసి వస్తుంది అనేటువంటి భయంతో వాళ్ళు వెంటనే కలత చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక వెంటనే రాజు రంగంలోకి దిగాడు. ఏం చేయాలి నేను ఇప్పుడు అని ఆయనకు ఆలోచించినప్పుడు అసలు ఈ యూదుల రాజు అనేవాడు ఎక్కడ జన్మిస్తాడు అనేది ఆయనకు వచ్చినటువంటి మొదటి ప్రశ్న. అందుకని వెంటనే ధర్మశాస్త్రోపదేశకులను పిలిపించి ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఈ మెస్సయ్య పుడతాడు కదా, అతను ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు అని ఆయన ప్రశ్నించాడు. అందుకు ధర్మశాస్త్రోపదేశకులు ఎక్కడ పుడతాడు అనేటువంటి విషయాల మీద స్పష్టతనిస్తూ మీకా గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను కోట్ చేశారు. ఆ మాట ఏంటంటే మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, యూదయ సీమ యందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు, ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు నీలో నుంచి వచ్చును అని మీకా ప్రవక్త అప్పటికే ఒక ప్రవచనాన్ని రాసి ఉన్నాడు. సో ఓకే, బెత్లెహేములో ఆ యేసుక్రీస్తు పుట్టబోతున్నాడనమాట, బెత్లెహేములో యూదుల రాజు పుట్టబోతున్నాడనమాట అని హేరోదుకు అర్థమైంది. వెంటనే ఆ జ్ఞానులను పిలిపించి చెప్పాడు, ఓకే, ఈ బెత్లెహేం అనేటువంటి గ్రామంలో యేసుక్రీస్తు అనేటువంటి ఒక బిడ్డ పుట్టబోతూ ఉన్నాడు, అతనే యూదుల రాజు, మీరు వెళ్ళి అతన్ని ఆరాధించండి, ఆరాధించిన తర్వాత ఆ విషయం నాకు తెలియజేయండి, నేను కూడా వెళ్ళి ఆరాధిస్తాను అని అతని మనసులో వేరే భావం ఉన్నప్పటికీ వీరికి ఇంకొక మాట చెప్పి వారిని పంపించాడు. వాళ్ళు పంపించిన తర్వాత వీరికి మళ్ళీ వెలుగు అనేది ప్రత్యక్షమై ఆ నక్షత్రం మళ్ళీ వీరి ఎదుట నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తిరిగి ఆ నక్షత్రం ఎక్కడి వరకు వారిని నడిపించింది అంటే మరియమ్మ, ఆ బిడ్డ జోజప్ప గారు కలిసి ఉంటున్నటువంటి గృహం వరకు వారిని నడిపించినప్పుడు వారు ఆ బిడ్డను చూసి ఆయన్ను ఆరాధించారు. మరియతలతో పాటు ఉన్నటువంటి బిడ్డను చూసి సంతోషించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా కథోలిక చర్చిల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే యేసుక్రీస్తు కనిపించిన చోటల్లా కూడా మరియ తల్లిని కథోలికులు ప్రార్థనల ద్వారా కానివ్వండి, అనగా మధ్యవర్తిత్వ ప్రార్థనల కోసం కానివ్వండి, స్వరూపాల రూపంలో కానివ్వండి, ఇతర చిత్రపటాల రూపంలో కానీ మరియ తల్లిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈవెన్ దివ్య బలి పూజకు ముందుగా కూడా జపమాల అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకని మరియ తల్లికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అని అంటే, జ్ఞానులకు చూడండి, జ్ఞానులు అనేవాళ్ళు విదేశీయులు, ఈ దేశానికి చెందినటువంటి వారు, ఈ దేశంలో ఉన్నటువంటి తెగలకు చెందినటువంటి వారు అయినప్పటికీ కూడా జ్ఞానులకి యేసుక్రీస్తు సాక్షాత్కారం ఇచ్చినప్పుడు మరియ తల్లి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకనే చూడండి, మీరు చర్చిలో ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ఎక్కడైతే కనిపిస్తారో అక్కడ మరియ తల్లి, జోజప్ప స్వరూపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వారు ముగ్గురు ఒక ఫ్యామిలీ. దేవుడు అనేటువంటి వ్యక్తి అత్యున్నతమే, మనం దాన్ని కాదనలేము. అయితే దేవుడు ఒక ఫ్యామిలీలో కూడా ఉన్నాడనే విషయాన్ని మనం గమనించాలి. మనం కూడా ఒక ఫ్యామిలీలో ఉన్నాము, దేవుని యొక్క కుటుంబంలో మనమందరం భాగస్వాములము అని చెప్పడానికి మరియ తల్లిని ప్రార్థనల రూపంలో కావచ్చు, స్వరూపాల రూపంలో కావచ్చు, చిత్రపటాల రూపంలో కావచ్చు అక్కడ మనం కథోలిక శ్రీసభ చూపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అన్యులకు ప్రత్యక్షమైనప్పుడు, అన్యులకు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే ఈ విధంగా జ్ఞానులు వచ్చినప్పుడే ప్రత్యక్షమయ్యాడు. అలా అన్యులకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మరియ తల్లి, జోజప్పలు కూడా ఉన్నారు. అందుకనే కథోలిక శ్రీసభ యేసుక్రీస్తును చూపించిన చోటల్లా కూడా మరియ తల్లిని, జోజప్ప గారిని కూడా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనమంతా ఒక కుటుంబం. సో ఇక్కడ మళ్ళీ విషయంలోకి వచ్చినప్పుడు ఈ నక్షత్రం అనేది మళ్ళీ వారికి కనిపించింది, యేసుక్రీస్తు దగ్గరకు నడిపించింది, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆరాధించారు. ఆ తర్వాత కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తుకు వారు ఇచ్చినటువంటి బహుమానాలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలించినట్లయితే 3 వాళ్ళు ఇచ్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అవేంటనగా
పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. సో ఇందులో మొదటగా గమనించినట్లయితే బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారము అనేది రాజరికత్వానికి గుర్తు. యేసుక్రీస్తు ఒక రాజు అని చెప్పడానికి బంగారం గుర్తు. అలాగే సాంబ్రాణి అనేది సమర్పించారు. సాంబ్రాణి అనేది పూజించడానికి గుర్తు. ఇతను మెస్సయ్య అనేటువంటి వ్యక్తి పూజార్హుడు, ఇతన్ని ఆరాధించవచ్చు అని చెప్పడానికి గుర్తుగా సాంబ్రాణిని ఇచ్చారు. ఇక మూడవదిగా పరిమళ ద్రవ్యం ఇచ్చారు. పరిమళ ద్రవ్యం అనేది సాధారణంగా యూదుల ట్రెడిషన్లో ఒకటి పండుగలకు వాడతారు, రెండవది చనిపోయినప్పుడు ఆ శరీరానికి పోయడానికి పరిమళ ద్రవ్యాలను వాడతారు. సో ఈ మూడింటిని ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ఒక రాజు, ఆయనను మనం ఆరాధించవచ్చు. మూడవది ఆయన మరణించబోతున్నాడు అనేటువంటి విషయాలను కూడా మనకి ఇక్కడ వారు తమ యొక్క గిఫ్ట్ల ద్వారా ఇచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీకు రెండవ ప్రశ్న ఏమిటంటే, యేసుక్రీస్తు దగ్గరికి ముగ్గురు జ్ఞానులు వచ్చినట్లుగా ఈ మూడు గిఫ్ట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ ముగ్గురి పేర్లు ఏమిటి? ఇది కథోలిక శ్రీసభలో ఆచారంగా వస్తూ ఉంది. మీరు బైబిల్లో ఎంత వెతికినా అది దొరకదు. కాబట్టి మీరు ఎవరో ఒకరితో మాట్లాడండి, లేదా మీరు ఎక్కడైనా వేరే సోర్స్ ఏదన్నా ఉంటే చూసుకోండి. అవన్నీ చూసుకొని ఆ ముగ్గురు జ్ఞానుల పేర్లు ఏమిటి అనేది నాకు పంపించాల్సి ఉంటుంది. యేసుక్రీస్తుకు బహుమానాలు సమర్పించిన అనంతరం వారు అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వెళ్ళాలి అనేటువంటి క్రమంలో దేవుడు వారికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమనంటే, మీరు హేరోదు వద్దకు వెళ్ళవద్దు, ఎందుకంటే హేరోదు ఈ బిడ్డను చంపాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు అటు వెళ్లకుండా ఇంకొక మార్గంలో మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి వారికి మార్గం చూపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతుంది. సో అలా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే జోజప్ప గారికి దేవదూత మరలా కలలో కనిపించి, ఇదిగో జోజప్ప, ఈ హేరోదు రాజు బిడ్డను చంపడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి వెంటనే నువ్వు లేచి ఆ బిడ్డను మరియు తల్లిని తీసుకొని వెంటనే ఈజిప్టునకు వెళ్ళిపో అని చెప్పాడు. సో ఈజిప్టునకి వెంటనే ఈ జోజప్ప గారు లేచి బయలుదేరినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెబుతోంది. ఇక్కడ కొన్ని విషయాలను మనం గమనించాలి. అదేంటంటే, ఈజిప్ట్కి వెళ్ళడం అంత ఈజీనా అనేది మొదటి ప్రశ్న. రెండవది, ఈజిప్ట్లో వీరు జీవించడానికి అవసరమైనటువంటి ఆ వనరులు అనేవి ఎలా సమకూరాయి అనేది రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్నకు సమాధానం చూసినట్లయితే, యూదుల మీదకి ఇంతకుముందు బబులోనీయులు అయితేనేమి అస్సిరియులు అయితేనేమి దాడి చేశారు. సో ఆ దాడి చేసేటువంటి క్రమంలో వారి దాడి నుంచి తప్పించుకోవడానికి యూదులు కొందరు ఐగుప్తుకు పారిపోయారు. ఐగుప్తు అంటే బైబిల్లో ఐగుప్తు అని ఉన్న చోటల్లా అది ఈజిప్ట్, ప్రజెంట్ డే ఈజిప్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఈజిప్టులోకి వెళ్ళిపోవడం అనేది చాలా కామన్. ఈజిప్టులోని కొన్ని ప్రాంతాల్లో యూదా ప్రాబల్యం ఎక్కువగా ఉండేవి, నగరాలు కూడా ఉండేవి. సో జోజప్ప గారు వెంటనే లేచి ఆ నగరానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈజిప్టులో ఆయన జీవించడానికి, అతని కుటుంబంతో కలిసి జీవించడానికి డబ్బు ఎలా సమకూరిందనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు ఇంతకు ముందే దేవుడు ఆయన యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది రాజులను, జ్ఞానులను పంపించాడు. ఆ జ్ఞానులు బంగారాన్ని సమర్పించారు. సో ఆ బంగారాన్ని అమ్మి వచ్చినటువంటి ఆ డబ్బుతోనే వారు జీవించినట్లుగా చరిత్రకారులు మనకు చెబుతూ ఉన్నారు. తద్వారా దేవుడు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఒక దాగుడు ప్రదేశానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు, లేదా మీ జీవితంలో దేవుడు ఏదైనా ఒక అద్భుత కార్యం చేసి దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయాలనుకున్నప్పుడు, లేదా దేవుడు మిమ్మల్ని హైడ్ చేయాలి కొంతకాలం అనుకున్నప్పుడు, దేవుడు ఎలా పోషిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మనం ఏలియా జీవితంలో కూడా చూస్తాము. ఏలియా ప్రవక్త ఒక రాజును రాణిని ఎదిరించినప్పుడు, ఆ రాజు రాణి కలిసి అతన్ని చంపాలనుకున్నప్పుడు అతను వెళ్ళిపోయి అడవిలో దాక్కున్నాడు. అయితే అక్కడ దేవుడు ఒక అద్భుత రీతిలో ఆయనకి సహకారం అందించాడు. దేవుడు అతనికి ఆహారాన్ని అందించినట్లుగా మనకు పాత నిబంధన చెబుతూ ఉంది. కాబట్టి దేవుడు పోషించాలి అని అనుకున్నప్పుడు ఆయన పోషించగలడు అనడానికి ఒక ఉదాహరణ ఇది అన్నమాట. సో ఆ తర్వాత చూసినట్లయితే ఈ విషయం హేరోదుకు తెలిసింది. ఏమని? జ్ఞానులు నాకు చెప్పకుండా వేరే మార్గంలో వెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఎంతకాలమైనా నా దగ్గరికి తిరిగి రాలేదు. కాబట్టి ఈ వెంటనే అతను తనలో తాను ఆలోచించుకున్నాడు. ఏమని? జ్ఞానులు ఎప్పుడు వచ్చారు, జ్ఞానులు ఎప్పుడు తమకు ఆ నక్షత్రం కనిపించిందనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఈ విషయాన్ని అన్నిటినీ ఆయన మననం చేసుకొని, ఓకే 2 ఏళ్ల లోపుగా ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేయండి అని సైనికులకి ఆజ్ఞ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ ఘటన జరిగే నాటికి, అనగా యేసుక్రీస్తు పుట్టి ఆ జ్ఞానులు వచ్చే సమయానికి దాదాపుగా 2 ఏళ్ల గ్యాప్. మేబీ హేరోదు రాజు ఇంకొంచెం ఎక్కువ సమయం కూడా తీసుకుని ఉండొచ్చు. ఉదాహరణకి యేసుక్రీస్తుకు 1.5 years ఉంటే 2 ఏళ్ల లోపు పిల్లలందరినీ చంపేయండి అని చెప్పి ఉండొచ్చు. ఎందుకనంటే ఒకవేళ జ్ఞానులు చెప్పిన దాంట్లో ఏమన్నా 1-2 నెలల తేడా ఉంటే ఆ వ్యక్తి ఎవరైతే పుట్టాడో, రాజుగా పుట్టాడో, ఆ వ్యక్తి బతికిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక 6 నెలల గ్యాప్ అయినా పెట్టుకుని వాళ్ళందరినీ చంపేసి ఉంటాడేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకనంటే అతను చాలా క్రూరుడు. అతను పిల్లల్ని చంపేమన్నాడంటేనే ఆలోచించండి ఎంత క్రూరుడు.
సో ఆ సైనికులతో చెబుతూ ఉన్నాడు, బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో, బెత్లెహేం ఒకటే కాదు, బెత్లెహేం పక్క గ్రామాల్లో కూడా ఎవరైతే 2 ఏళ్ల లోపు మగపిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న, అదేంటంటే యేసుక్రీస్తు కోసం ఈ పసిబిడ్డలు అన్యాయంగా బలైపోయారు. సో ఆ బలైపోయినటువంటి పిల్లలను పావన పసిబిడ్డలుగా కొనియాడుతూ శ్రీసభ ఒక పండుగను జరుపుతుంది. సో ఈ పండుగ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి విషయాలను వెల్లడించడం మూడో ప్రశ్న. ఈ ప్రశ్నకు మీరు 50 పదాల్లోపుగా సమాధానం రాసి నాకు పంపించాల్సి ఉంటుంది. ఇది మూడో ప్రశ్న. సో ఈ హేరోదు రాజు క్రూరత్వానికి 2 ఏళ్లలోపు పసిబిడ్డలంతా కూడా బలైపోయారు. అప్పుడు ఏం జరిగిందంట, ఒక ప్రవక్త రాసినటువంటి ఒక మాటను మత్తయ్య గారు ఇక్కడ కోట్ చేశారు. అదేంటంటే 17-18 వచనాలు చదివినట్లయితే, రామాయందు ఒక ఆర్తనాదం వినపడెను, అది ఒక మహారోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించుచుండెను, వారి మరణం వలన కలిగిన దుఃఖం నుండి ఆమె ఓదార్పు పొందకుండెను అని ఇర్మియా ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఈ రీతిగా నెరవేరును అని పునీత మత్తయ్య గారు ఇందులో రాసినట్లుగా మనం చూస్తున్నాం. అసలు ఈ రాహేలు అనేట ఆమె ఎందుకు ఏడుస్తుంది అనేటువంటి డౌట్ మనకు రావాలి. ఎందుకనంటే ఇక్కడ రాహేలు అనేటువంటి స్త్రీ మరణించి కొన్ని 100 ఏళ్ళు అవుతుంది, 1000 ఏళ్ళు అవుతుంది. మరి 1000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక స్త్రీ ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అనేటువంటి భావన మనకు రావాలి. ఇదే కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆచారం. అదేంటంటే యూదుల్లో ఉన్న ఒక ఆచారం ఏంటంటే, రాహేలు అనేటువంటి స్త్రీ మరణించి ఉండొచ్చు, బట్ తాను దేవుని యొక్క సన్నిధిలో ఉంది, దేవుని సన్నిధిలో ఉండి మా కోసం ప్రార్థిస్తుంది అనేటువంటి ఆలోచన యూదుల్లో ఉండేది. అందుకనే యూదులు అంతకు ముందు చనిపోయినటువంటి అబ్రహాము, దావీదు, యోబు, రాహేలు ఇలాంటి వారి సమాధుల వద్దకు వెళ్ళి వారికి మధ్యవర్తిత్వ ప్రార్థనల కోసం ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు ఈవెన్ కథోలిక శ్రీ సభ చేసేది ఏంటి, పునీత మత్తయ్య గారికి, పునీత పేతురు గారికి, అదేవిధంగా మరే తల్లికి అయితేనేమి, జోసెఫ్ గారికి అయితేనేమి వీళ్ళందరికీ ప్రార్థనలు చేస్తుంది. ఇది ప్రొటెస్టెంట్ సోదరులకు కొంచెం వింతగా తోస్తూ ఉంటుంది. ఎందుకని మీరు మరణించినటువంటి మరే తల్లికి ప్రార్థనలు చేస్తారు అనేటువంటి ఆలోచనలు వారిలో వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇది మనం పాత నిబంధన నుంచి తీసుకున్నటువంటి ఆచారం. యూదుల్లో ఉన్న ఆచారం ఏంటంటే, రాహేలు అనేటువంటి ఒక స్త్రీ ఉంది, ఆమె యూదులందరికీ తల్లి. ఇప్పుడు కథోలికులందరూ మరే తల్లిని ఏ విధంగా అయితే తల్లి అని పిలుస్తారో ఆ విధంగా యూదులు కూడా రాహేలుని తల్లి అని పిలిచేవారు. సో ఆ కోణంలో నుంచి ఆలోచించి కథోలిక శ్రీ సభ యూదుల్లో ఉన్నటువంటి ఆచారాన్ని తీసుకొని వచ్చింది. అదే పునీతుల యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థనలు. దీని మీద ఆల్రెడీ నేను ఒక పూర్తి స్థాయిలో వివరిస్తూ ఒక వీడియో చేశాను. చనిపోయినటువంటి వారు మన యొక్క ప్రార్థనలు ఎలా వినగలరు అనేటువంటి దాని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోని నేను కార్డులో ఇస్తాను, పైన మీరు దాన్ని చూడండి. అదేవిధంగా ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, దాన్ని కూడా మీరు చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సో ఈ విధంగా దేవుడు యేసుక్రీస్తును హేరోదు రాజు నుంచి కాపాడాడు. వారు వెళ్ళి ఈజిప్టులో స్థిరపడ్డారు. అయితే హేరోదు రాజు మరణించిన తర్వాత వారు తిరిగి ఇజ్రాయేల్కు వచ్చారు. అయితే ఇజ్రాయేల్కు వచ్చిన తర్వాత యూదా ప్రాంతంలో ఇంకొక క్రూరమైనటువంటి రాజు, ఇతను కూడా హేరోదు రాజు కుమారుడే. సో అతను క్రూరమైనటువంటి వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్తే ప్రమాదం అని చెప్పి యోసేపు గారు ఆయన యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి గలిలయ అనేటువంటి ఆ సీమలోకి వెళ్ళి నివసించాడు. గలిలయ అని సింపుల్గా మన భాషలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ అంటాం కదా. సో అట్లాగా గలిలయ అనేది ఒక ప్రావిన్స్, ఒక ప్రాంతం. సో ఆ ప్రాంతంలోకి వెళ్ళి నివసించాడు. ఈ గలిలయ అనేటువంటి ప్రాంతానికి రాజధానిగా నజరేతు అనేటువంటి నగరం ఉంది. సో అయితే ఈ నజరేతులో యేసుక్రీస్తు నివసించడం వల్ల ఆయనకు నజరేయుడు అనేటువంటి పేరు వచ్చింది. అయితే ఈ నజరేయుడు అనేటువంటి ప్రవక్తల మాట నెరవేరునట్లు ఇది జరిగను అని మత్తయ్య గారు ఇక్కడ చివరి వచనంలో, 2వ అధ్యాయం చివరి వచనంలో రాశారు. బట్ నజరేయుడు అనేటువంటి మాట మనకి ఎక్కడా కూడా పాత నిబంధనలో కనిపించదు. అయితే మత్తయ్య గారు ఇక్కడ పొరపాటుగా అర్థం చేసుకొని తప్పు రాశారా అంటే మనం అట్లా ఆలోచించకూడదు. సాధారణంగా ప్రవచనాలు అనేవి 2 రకాలుగా జరుగుతాయి. ఒకటి ఏంటంటే రాయబడినటువంటి ప్రవచనాలు, రెండవది చెప్పబడినటువంటి ప్రవచనాలు. రాయబడినవి అంటే అవి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఎక్కడో ఒక చోట ఉంటాయి. రెండవది చెప్పబడినవి అంటే కొంతమంది ప్రవక్తలు నోటి మాటలను చెబుతారు. అవి బైబిల్ గ్రంథంలో రచింపబడి ఉండవు, బట్ అవి నెరవేరుతాయి అనేది ఒక విశ్వాసం. సో ఆ విశ్వాసంలో భాగంగా నజరేయుడు అనేది ఆల్రెడీ ఉండింది. ఆ నజరేయుడు అనేది ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇది 2వ భాగంలో ఉన్నటువంటి కీలక అంశాలు. ఇందులో నెరవేరినటువంటి ప్రవచనాలు కూడా మీరు రాసి నాకు పంపించవచ్చు. ఇందులో పర్టికులర్గా 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాలు అవి పాత నిబంధనలో ఎక్కడ నెరవేరాయి అనేటువంటి విషయాలను క్రోడీకరించి పంపించిన వారికి ఒక డిజిటల్ సర్టిఫికేట్ అనేది అందించబడుతుందనే విషయాన్ని గుర్తించండి. ఈ 2వ అధ్యాయం ముగింపులో మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనే పునీత జోజప్ప గారు. పునీత జోజప్ప గారి
అంశాలన్నీ కూడా 2వ అధ్యాయంతో ముగియబోతూ ఉన్నాయి. అయితే ఆయన ఒక్క మాట కూడా 2వ అధ్యాయంలో కానీ 1వ అధ్యాయంలో కానీ మాట్లాడినట్లు మనకు కనిపించదు. బట్ ఆయన దేవుని మాటకు ఎంతగా తనను తాను సమర్పించుకున్నాడు అనడానికి ఒక ఉదాహరణ, యేసు అనే పేరు పెట్టు అంటే కళ్ళు మూసుకొని ఆలోచించకుండా యేసు అనేటువంటి పేరు పెట్టాడు. బయలుదేరి వెంటనే ఈజిప్ట్కి వెళ్ళిపో అంటే ఆలోచించకుండా తిరిగి ప్రశ్న వేయకుండా ఈజిప్ట్కి వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ నువ్వు ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వెళ్ళు అని దేవుడు మళ్ళీ హెచ్చరించినప్పుడు జోసెఫ్ గారు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. జోసెఫ్ గారిలో ఉన్నటువంటి ఆ సబ్మిసివ్ గుణం అనేది మనం అలవర్చుకోవాలి. జోసెఫ్ గారిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణం ఈ రోజు వరకు మనం ఆయనను గుర్తుంచుకునేలాగా చేసింది. దేవునికి ఎంత గొప్పగా ఆయన తనను తాను సబ్మిట్ చేసుకున్నాడు, ఎంత గొప్పగా దేవుడు చెప్పినటువంటి మాటలను విన్నాడు అనే విషయాలను మనం అర్థం చేసుకున్నాం. సో అలాగే ఇప్పుడు మనం కూడా జోసెఫ్ గారి బాటలో నడవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇది 2వ అధ్యాయానికి సంబంధించినటువంటి ధ్యానం. ఇక మనం తర్వాతి పాఠంలో భాగంగా 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. 3వ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తి మనకు పరిచయం కాబోతున్నాడు. ఆయనే పునీత బాప్తిస్మా యోహాను గారు. ఒక మండుచున్నటువంటి అగ్నిగోళం అనేది ఎలా ఉంటుందో పునీత బాప్తిస్మా యోహాను గారు మనకు అలా కనిపిస్తారు. పునీత బాప్తిస్మా యోహాను గారు పాత నిబంధనలో ఉన్నటువంటి ఎలాంటి ప్రవచనాలను నెరవేర్చారు, ఏలియా ఆత్మ ఈయనలో ఎలా ఉంది అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. అలాగే యేసుక్రీస్తు యోహానుల మధ్య జరిగినటువంటి సంభాషణను, యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందినటువంటి ఆ తీరును మనం తెలుసుకోబోతూ ఉన్నాము. అక్కడ దేవుడు తన యొక్క ఫుల్నెస్, తన యొక్క గ్లోరీ అనే దాన్ని ఎలా చూపించాడు అనేటువంటి విషయాలను మనం తర్వాతి పాఠంలో భాగంగా చర్చిస్తాము. థ్యాంక్ యూ.